ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మరియు సన్ననారతో పాగా చేయవలెను. నిర్గమాకాండము 28:39. ఇది అహరోను తలకు ధరించే వస్త్రం. ఇతర యాజకులు కులాయిలు 40వ వచనం ధరించేవారు గనుక వారి కంటే భిన్నంగా కనిపించేవాడు. పాగా అనే పదానికి హీబ్రూలో చుట్టు అనే అర్థం ఉంది. మన దేశంలో సిక్కులు గ్రామాలలో పెద్దవారు తలకు చుట్టుకునే పాగా లాంటిది. కొరింథీ మొదటి పత్రిక 11:3-10 వరకు. సంఘంలో స్త్రీ ముసుగు వేసుకోవాలని రాసి ఉంది. ఇది లోబడడానికి సంకేతం. ఆ విధంగా ప్రధాన యాజకుని తలపాగా దేవునికి లోబడడాన్ని సూచిస్తుంది. సన్ననార పవిత్రతను సూచిస్తుంది. ఇతరుల తరపున దేవుని ఎదుట నిలిచే వ్యక్తిలో వ్యక్తిగత పవిత్రత ఉండాలి. మిడ్ జెనెఫత్ అనే ఈ పదం లేఖనాలలో మరొకసారి మాత్రమే యెహెజ్కేలు 21, 25, 26లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది క్రీస్తు విరోధి. అక్కడ ఈ హీబ్రూ పదాన్ని తలాటము అని తెలుగులో అనువదించారు. కానీ వాస్తవంగా నిర్గమ 28లో వలె పాగా అని అనువదించాలి. ఈ అసాధారణ ప్రవచనం ముందు కాలంలో వెల్లడయ్యే పాపపురుషుడు రాజకిరీటమే కాదు, ప్రధాన యాజకుడి పాగా కూడా ధరిస్తాడని తెలియజేస్తున్నది. అంటే వాడు పౌర సంబంధమైన ముఖ్య అధినేతగానే కాకుండా మత సంబంధంగా కూడా ప్రముఖుడుగానే ఉంటాడన్నమాట. ఈ యుగం సాతాను పుత్రుడు రాజకీయ మత అధినేతగా పాలించడంతో ముగుస్తుంది. ఎందుకంటే రక్షణ పొందినట్లు ప్రజలు సత్యమును ప్రేమించనందున అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దెసలోనికలు 2వ పత్రిక 2వ అధ్యాయము 3-12 వరకు. రక్షణ పొందిన మనము ఎంత ధన్యులం! రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి పారిపోయి నిత్య జీవాన్ని చేపట్టాం. దేవుడి దయతో మన కొరకు అనుగ్రహించిన ప్రధాన యాజకుని బట్టి మనసారా ఆయనను స్తుతించాలి. మన యాజకుడు మన ప్రతి అవసరము తీర్చడమే కాదు, దేవుని పవిత్ర నీతి నియమాలను నెరవేర్చడానికి పూర్తిగా తగినవాడు. నిర్గమ 28 చివరి 4 వచనాలు యాజకుల ప్రతిష్టను తెలియజేస్తున్నాయి. విశ్వాసులమైన మనమంతా యాజకులమే. క్రీస్తుకై పోరాడే వారంగా వీరగంధం పూసుకుందాం. ఆయనకు యాజకులుగా తలపాగా ధరించుదాం.